ఐఎన్బీ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం సిపి సునీల్ దత్ ఆదేశాల మేరకు సిసిఎస్ ఖమ్మం 3 టౌన్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో ఉదయం దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు అయిన ఉమాప్రసాద్ ఖమ్మం గాంధీ చౌక్ నందు అనుమానాస్పదంగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖమ్మం టౌన్ ఏసీపీ ఎస్వి రమణమూర్తి మాట్లాడారు. తమదైన పద్ధతిలో అతన్ని విచారించగా తను చేసినటువంటి దొంగతనాలు ఒప్పుకున్నాడని, తన వద్ద ఉన్న 29 తులాల బంగారాన్ని రికవరీ చేసుకున్నామని, ఇంకా తనని విచారించి తన దగ్గర ఉన్న వస్తువుల్ని రికవరీ చేసుకుంటామని ఏసీపీ తెలిపారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న సిసిఎస్ ఖమ్మం 3 టౌన్ పోలీసులను అభినందించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్. ఇన్ఫర్మేషన్ మీద సంపటి ఉమాప్రసాద్ అని చెప్పే పాత నేరస్తుని పట్టుకున్నారు. అతను ఇంట్రాగేషన్ చేయగా అతను ఖమ్మంలో దాదాపు ఇప్పుడు ఖమ్మము బైరా మొత్తం 8 అఫెన్స్లు ఒప్పుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళి దాదాపు 29 తులాలు అంటే 290 గ్రాముల బంగారం రికవరీ చేయడమైంది. ప్లస్ ఇతను కొన్ని ఇళ్లలో పైసలతోని 40,000, 70,000 అట్లా పైసలు కూడా తీసుకున్నాడు. దాంతో హైదరాబాద్లో ఒక స్కూటీ కొన్నాడు. 1,20,000 పెట్టి స్కూటీ కొన్నాడు. అది హైదరాబాద్లో ఉంది. ఇతన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్లో తీసుకుని ఆ స్కూటీ కూడా రికవర్ చేస్తాము. ఇప్పుడు ఈ బంగారం 29 తులాల బంగారము ఇతన్ని ఇవాళ ఉదయం పట్టుకున్నాము. సిసిఎస్ సిబ్బంది దీంట్లో సిసిఎస్ సిబ్బంది మరియు 3 టౌన్ సిబ్బంది 2 సిబ్బంది వల్ల కృషిలో పట్టుకున్నాము. దాదాపు 8 కేసులు దీనిలో డిటెక్ట్ అయినాయి. గతంలో కూడా ఇతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ మనం కేసులు అయిపోయిన తర్వాత ఇక్కడ చేస్తున్నాడని చెప్పి అతను మళ్ళీ కేరళలో కూడా కేసులు చేసినాడు. తర్వాత సూర్యాపేట చేసినాడు, కోదాడ చేసినాడు, హైదరాబాద్లో కూడా చేసినాడు. ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి. మళ్ళీ దీనికి అలవాటు పడ్డాడు. మళ్ళీ వాళ్ళ అతన్ని ట్రాక్ చేసినందుకు సిపిఎస్ సిబ్బంది మరియు 3 టౌన్ సిబ్బందికి